ఆ చైర్ సెట్ షిఫ్ట్ చేయాలి. చైర్ సెట్ షిఫ్ట్ చేయాలి తొందరగా తొందరగా. పెట్టన్న సాంగ్ పెట్టు. గట్టిగా సైకో పోవాలి, గట్టిగా. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. యువనేత నారా లోకేష్ గారు మరికొద్ది సేపట్లో సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ప్రాంగణంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. హలో అన్న, దయచేసి మార్కెట్ల దగ్గర అక్కడ చాలా మంది నుంచున్నారు. మీ అందరూ కూడా దయచేసి లోపలికి వచ్చేయాలి. ఏదైతే యువనేత నారా లోకేష్ గారు సభా ప్రాంగణానికి విచ్చేసే సమయం దగ్గర పడ్డది. దయచేసి మీ అందరూ కూడా దయచేసి లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అందరూ కూడా రావాలి దయచేసి. ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క దగాపడ్డ ఆంధ్రుడికి అండగా నిలబడుతూ ప్రభుత్వం ఏదైతే నిరంకుశ వైఖరి ఉందో ఆ వైఖరిని నిరంతరం ప్రశ్నిస్తూ యువగలం పాదయాత్రతో తన సత్తా చాటి పగలనక రేయనక వాననక చలనక ఎండనక లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అడుగులో అడుగేసుకుంటూ 3132 కిలోమీటర్లు నడిచిన మన యువనేత మన నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాలు ఉన్నాయో దానికి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. అన్నకి ఎన్ని ఇబ్బందులు అడ్డుపెట్టినా, పాదయాత్రను ఏ విధంగా ఆపాలని చూసినా, రాళ్ళు ఇసిరినా, సీసాలు ఇసిరినా, ఇంకేదో చేయాలని చూసినా ఎక్కడ మాత్రం నారా లోకేష్ అన్న వెనకడిగేయలేదు. అది నారా లోకేష్ అన్న తెగువంటే, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే మన యువ కెరటం అంటే అది. అటువంటి నారా లోకేష్ అన్న పాదయాత్ర కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే కవర్ చేయని నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో భాగంగా శంకారావం కార్యక్రమంతో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కలవాలని ఒకే ఒక్క ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి కూడా వెళ్లి శంకారావం పేరుతో మీ అందరినీ కూడా కలవటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరినీ కూడా కలవటానికి యువనేత నారా లోకేష్ గారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. దయచేసి యువనేత నారా లోకేష్ గారిని ఇక్కడ ఆహ్వానించడానికి అందరూ సిద్ధంగా ఉన్నామా? గట్టిగా శ్రీకాకుళం జోష్ చూపించాలి. గట్టిగా నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. పిలిచేద్దామా లోకేష్ అన్నని? రెడీగా ఉన్నామా? ఒక్క 5 నిమిషాల్లో పిలిచేద్దాం. ఓపిక పట్టండి. 5 నిమిషాల్లో యువనేత నారా లోకేష్ అన్ని ప్రాంగణానికి పిలిచేద్దాం. ఈ లోపు ఒక్కసారి పాట పెట్టాల్సిందిగా మా సోదరులు కోరుకోవడం జరుగుతూ ఉంది. It's about time to break it down. You ready? Psycho, 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 Bhavani. Cycle, 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 Ravani. Psycho, Bhavani. Cycle, Ravani. Psycho, Bhavani. Cycle, Ravani. Sima Chellamma, Attile Chinnamma, Sriselamma Mamma, Antundakatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravani. College kurradu,
షేక్ హాల్ శ్రీకాంత్ అన్న ఫోటోగ్రాఫర్ ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఎక్కుతాడు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా, టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ మీద కానీ అటు సైడ్ కానీ ఎక్కుతాడు ఫోటోగ్రాఫర్. కొంచెం అన్న ఫోటోగ్రాఫర్స్ ఎక్కుతారు, కొద్దిగా వైర్లో అడ్జస్ట్ చేసుకోండి, ఇబ్బంది పడకుండా చూసుకోండి అన్న కొద్దిగా. దయచేసి హలో చెక్ అన్నా, దయచేసి అందరూ కూర్చోవాలి. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, మన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ మీ అందరికీ తెలుసు. అందరూ కూడా సమన్వయంగా ఉండాలి. దయచేసి కుటుంబ సభ్యులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాన్వే దగ్గర చాలా మంది ఉన్నారు, దయచేసి మీ అందరూ కూడా గ్యాలరీల దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్న ప్లే కార్డులు కిందకి దింపండి అన్న, అందరూ ప్లే కార్డులు కిందకి దింపాలి అన్న, వేరే ఉద్దేశం కాదు. ప్లే కార్డులు ఉంటే వెనకున్న వాళ్ళే కనబడరు, అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి సహకరించాలా, అందరూ కూడా ప్లే కార్డులు కిందకి దింపాలి, అందరూ కూడా కూర్చోవాలి. ఏదైతే యువనేత నారా లోకేష్ గారి ప్రసంగం వినడానికి మన అందరం రెడీగా ఉన్నామా చెప్పండి. కొంచెం ప్లీజ్ కూర్చోవాలి అన్న, జెండా కూడా కొంచెం కిందకి పెట్టన్నా, దయచేసి మధ్యలో ఊపిది కానీ అన్న, దయచేసి మధ్యలో ఊపిది కానీ అన్నా. అన్న ప్లే కార్డు పైకి ఎత్తితే వెనకున్న వారికి కనబడదు, దయచేసి సహకరించాలి. నేను చెప్పింది అర్థం చేసుకోండి, దయచేసి మీరందరూ కూడా సహకరించాలి. ప్లే కార్డులు జెండాలు మనం కుర్చీలెక్కి రుంచోవటం, మన రుంచుంటే మన వెనకున్న వారికి యువనేత నారా లోకేష్ గారికి కనబడరు, ఇబ్బంది పడతారు. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ కూడా మిగిలినవి ఇన్ని కూడా కింద పెట్టండి, దయచేసి సహకరించండి ప్లీజ్ ప్లీజ్. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులు సహకరించాలన్నా. కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ అందరూ కూడా చాలా కీలకం, మీ అందరి సహకారం చాలా కీలకం. దయచేసి మీ అందరూ కూడా సహకరిస్తేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా భావిస్తున్నా ప్లీజ్. అన్న మీరే కొద్ది కూర్చోవాలి, కొంచెం సిట్టింగ్ అయ్యండి ప్లీజ్ ప్లీజ్. కూర్చోండి అన్న, కూర్చోండి. చూడండి లెఫ్ట్ సైడ్ గ్యాలరీ అంతా మహాశక్తి కానీ పెద్దలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఎంత చక్కగా కూర్చున్నారు, ఎవరికి అడ్డు లేకుండా. కొంచెం డిస్టర్బెన్స్ అర్థం చేసుకోండి, కూర్చోమంటున్నా, అదే చెప్తున్నా. కూర్చోవాలి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి అన్న, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఈరోజు శంకారావం కార్యక్రమానికి విచ్చేసిన నారా లోకేష్ గారిని చూడటానికి, కార్యక్రమం విజయవంతం చేయటానికి పెద్ద ఎత్తున శ్రీకాకుళంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రావటం జరిగింది. దానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, సమన్వయం చేసుకోవాలి. అందరూ కూడా కొద్దిగా ఓపిక బట్టి కూర్చోవాల్సిన అవసరం ఉంది. దయచేసి సహకరించండి ప్లీజ్. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది, దాన్ని తుంచి వేలు పెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆ కలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా.
కదలిరా కదలిరా రా, కదలిరా 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 రా, కదలిరా కదలిరా పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావం. అన్న యువనేత నారా లోకేష్ గారు వచ్చే సమయం దగ్గర పడ్డది. డీ జోన్ అంతా కూడా క్లియర్ చేయాలి. డీ జోన్ అందరూ కూడా కొంచెం సైడ్కి వచ్చేయాలి, సహకరించాలి ప్లీజ్. యువనేత నారా లోకేష్ గారు సభా వేదిక దగ్గరకు వచ్చే సమయం దగ్గర పడ్డది. దయచేసి ఇక్కడ మార్కెట్ల దగ్గర చాలా మంది నుంచొని ఉన్నారు, రోడ్డు మీద కూడా చాలా మంది నుంచొని ఉన్నారు. దయచేసి మీ అందరు కూడా ఇటు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే సభా వేదిక రైట్ సైడ్ మీ అందరూ కూడా ఎండలో నుంచొని ఉన్నారు, దయచేసి మీ అందరూ కూడా ఇటు సభా వేదిక లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అన్న, అందరూ అర్థం చేసుకోవాలి, మనది క్రమశిక్షణ కలిగిన పార్టీ. దయచేసి మీ అందరూ వినాలి, అలా మార్కెట్ల దగ్గర ఉండొద్దు. దయచేసి మీ అందరి లోపలికి వచ్చేసేయండి. అందరూ కూడా ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి. ఎవరు కూడా కుర్చీల మీద రుంచోటాలు ప్లే కార్డులు పట్టుకోవటాలు లాంటివి చెయ్యొద్దన్నా. మీ ఉత్సాహం అందరికీ తెలుసు. దయచేసి మీ ఉత్సాహం తెలియంది కాదు. శ్రీకాకుళం జోష్ ఏంటో ఇందాకటి నుంచి పదే పదే చూపిస్తా ఉన్నారు. కాదేవరే అనలేదు. దయచేసి అందరూ కూడా కూర్చోండి, సమన్వయం పాటించండి. మన యువనేత మరికొద్ది సేపట్లోనే సభా ప్రాంగణానికి వస్తారు. దయచేసి అందరూ కూడా ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా దయచేసి లోపలికి వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. రా, కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా. ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 రా, కదలిరా 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 రా, కదలిరా కదలిరా పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. రా, కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 రా, కదలిరా 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 రా, కదలిరా కదలిరా పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. రా, కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించాలి.
మార్కెట్ల దగ్గర నుంచి ఉన్న వారు అందరూ కూడా దయచేసి లోపలికి వచ్చి కూర్చోవాలి. తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా మీ కర్తాల ధ్వనులతో కోన రవికుమార్ గారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. హలో రే బాబు, ఈ వెనక్కున్న వాళ్ళంతా ముందుకు రండి అమ్మా. భీమజా బాబు గారు, మన బీసీఎల్ అధ్యక్షుడు, మీరంతా లోపలికి రండి అమ్మా. రే బాబు, ఆ వెనక్కున్న వాళ్ళందరూ, ఆ వాలంటీర్లు అందరూ ముందుకు పంపించండి. వాళ్ళని డయాస్ వెనుకున్న వాళ్ళంతా ముందుకు రండి అమ్మా. మీటింగ్ ఇక్కడ కదా, అక్కడ కాదు. కలిశారు కదా, రండి మీరంతా. అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు, రాయ్ అక్కడ ఎవడు రాడు రా బాబా, అందరూ ముందుకు రండి ప్లీజ్. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. అందరూ కూడా సమన్వయం పాటించాలి. ఏదైతే యువగలం పాదయాత్రతో 3132 కిలోమీటర్లు దిగ్విజయంగా నడిచి ఎటువంటి విరామం లేకుండా కేవలం మన అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు తప్ప ఇంకెప్పుడూ కూడా ఆగకుండా నిరంతరం ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం కార్యకర్తలకు అండగా నిలబడుతూ కార్యకర్తల సంక్షేమమే నాకు ముఖ్యమని ముందు అడిగేసిన మన యువనేత, మన దళపతి యువనేత నారా లోకేష్ గారిని పిలిచేద్దామా? గట్టిగా మీ అందరి కర్తాల ధ్వనులతో యువనేత నారా లోకేష్ గారిని పిలవటానికి అందరం సంసిద్ధంగా ఉన్నాం కదా. బేస్ కొంచెం తగ్గించావు. దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించాలి. చేతిలో ఉన్న ప్లే కార్డ్స్, జెండాలు అవన్నీ కూడా కొద్దిగా కిందకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి సహకరించండి. దయచేసి అందరూ కూడా ప్రాంగణం లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన, శ్రీకాకుళం కుటుంబ సభ్యులందరూ కూడా యువనేత నారా లోకేష్ గారి శంఖారావం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, జనసేన కుటుంబ సభ్యులకు కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు యువగలం పాదయాత్రలో కంప్లీట్ అవ్వని నియోజకవర్గాల్లో యువగలం పాదయాత్ర తర్వాత ఈ పొద్దున ఉత్తరాంధ్ర నియోజకవర్గాలన్నీ కూడా యువనేత నారా లోకేష్ గారు రావాలని భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పాదయాత్ర కంప్లీట్ అవటం వల్ల ఈ రోజు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కుటుంబ సభ్యుల్ని కలిసి ఏదైతే రేపు రాబోయే ఎలక్షన్ లో మన యొక్క దిశానిర్దేశం చేయడానికి మన యువనేత నారా లోకేష్ గారు శంఖారావం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి శంఖారావ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.
దయచేసి ఇక్కడ మార్కెట్ల దగ్గర కానీ కాన్వే దగ్గర కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. రోడ్డు మీద వేలాది మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. దయచేసి మీ అందరూ కూడా ఇటు లోపలికి వచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వచ్చి ఈ కార్నర్ లో ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే యువనేత నారా లోకేష్ గారి ప్రసంగం వినాలని ఎంతో దూరం నుంచి నియోజకవర్గ నలుమూలల నుంచి కూడా విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన మనవి. అందరూ కూడా యువనేత నారా లోకేష్ గారి ప్రసంగం వినడానికి వచ్చారు కాబట్టి, ఏదైతే శంఖారావం పూరించబోతున్న ఈ రోజు కార్యక్రమానికి విచ్చేశారు కాబట్టి మీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో చెప్తున్నాం. దయచేసి ఇక్కడ ఎవరు కూడా రుంచోవద్దు, అందరూ కూడా ముందుకు వచ్చేయాలి. దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చేయాల్సిందిగా మరొకసారి ప్రత్యేకమైన మనవి. పెట్టాను సాంగ్ పెట్టి ఒకసారి. యువనేత నారా లోకేష్ గారు వచ్చే దారి క్లియర్ చేయాలన్నా దయచేసి పార్టీ క్యాడర్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. మీ అందరూ కూడా ముందుకు వచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి దారి క్లియర్ చేయాలి, దారి క్లియర్ చేయాలి. డీ జోన్ కూడా క్లియర్ చేయాలి. దయచేసి క్లియర్ చేయాలి ప్లీజ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి గారిని మీ అందరి కర్తాల ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. అదిగా మన నాయకుడు, అదిగా మన యువ నాయకుడు నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు మన యువనేత. దయచేసి జనసేన నాయకుల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీ కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అదిగో 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 మన యువ నాయకుడు, మన దళపతి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు. జరగాలన్నా క్లియర్ చేయాలి, క్లియర్ చేయాలి. నారా లోకేష్ గారు వచ్చేస్తున్నారు. శ్రీకాకుళం చూపించడానికి సిద్ధంగా ఉన్నామా? అందరూ కూడా గట్టిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శంఖారావం పూరించడానికి శ్రీకాకుళం నియోజకవర్గ శంఖారావం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు యువనేత నారా లోకేష్ గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతించాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా మీ అందరూ కూడా మీ కర్తాల ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. యువనేత నారా లోకేష్ గారి నాయకత్వం, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వం, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వం. బాబు జెండాది ఈ పక్కన సైడ్ పెట్టు, వాలంటీర్ జెండా తీయాలి. అదిగో మన నాయకుడు, అదిగో మన యువ కెరటం, మన దళపతి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు. దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించాలి, అందరూ సమన్వయం పాటించాలి. అన్న జెండాలు కిందకి దింపాలి, జెండాలు కిందకి దింపాలి. మన యువనేత మన నారా లోకేష్ గారు వేదిక మీదకి వచ్చేశారు. అందరూ గట్టిగా తమ చప్పట్లతో లోకేష్ గారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడైన యువనేత నారా లోకేష్ గారికి
వేదిక మీదకి స్వాగతం పలుకుతా ఉన్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఏదైతే శంకారావం కార్యక్రమానికి ఈ రోజు అన్న దయచేసి అందరూ సమన్వయం పాటించాలి, అందరూ కూడా సమన్వయం పాటించాలి. మనం ఎదురు చూస్తున్న మన యువనేత, మనం ఎదురు చూస్తున్న మన యువనేత మన నారా లోకేష్ గారు వేదిక మీదకి వచ్చేశారు. దయచేసి అందరూ కూడా కూర్చోవాలన్నా, దయచేసి పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చోవాలి. బ్రదర్ అందరూ కూర్చోవాలి అన్న, అందరూ కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ అందరూ కూడా కూర్చోవాలి. ఈ కార్యక్రమాన్ని శంకారావం కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబాలందరూ సభ్యులందరికీ కూడా నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నియోజకవర్గ బాధ్యులు మాజీ శాసనసభ్యులు లక్ష్మీదేవి గారిని కోరటం జరుగుతూ ఉంది. అన్న అందరు కూర్చోవాలి అన్న, జెండాలు కిందకి తిప్పాలి అన్న. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా సరే క్రమశిక్షణ కలిగిన పార్టీ. మన పార్టీ అంటేనే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటేనే తెలుగుదేశం పార్టీ. దయచేసి ఎవరికి అడ్డం ఉండకూడదు అన్న. ఈ గ్యాలరీలో వాళ్ళు కూర్చోవాలన్న ప్లీజ్, ఎనుకున్న వాళ్ళకి కనబడరు, దయచేసి కూర్చోవాలి ప్లీజ్. లక్ష్మీదేవి గారు, మేడం గారు, దయచేసి కార్యక్రమాన్ని మీరు ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాం. మీరు వచ్చి సభా కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మీరందరూ కూడా గొడవ చేయకుండా కూర్చుంటే మన కాబోయే నాయకులు, యువ నేత మనతో మాట్లాడతారు. ముందుగా యువదళం జైత్ర యాత్ర విజేత, జనం జేజేలు పలికిన యువనేత, యువతకు స్ఫూర్తి ప్రదాత, నవతకు దీప్తి ప్రదాత, నవతకు దీప్తి ప్రదాత. హలో 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 అన్న, దయచేసి స్పీకర్లు కట్టి ఉండకూడదు. హలో 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 స్పీకర్లకు జరగండి, వైర్లు ఊడిపోయినాయి, జరగండి వైర్లు. హలో 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 అన్న అన్న, అందరూ సమన్వయం పాటించాలి. హలో హలో
అన్న దయచేసి స్పీకర్ల దగ్గర అందరూ క్లియర్ చేయాలి. అన్న మీటింగ్ డిస్టర్బెన్స్ అవుద్ది ప్రతి ఒక్కరు. సార్ తమ్ముడు దయచేసి వినాలి. క్రమశిక్షణ అంటే తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ, అవునా కదా? దయచేసి అందరు పక్క రావాలి, లేదంటే మీటింగ్ జరగదు. కొంచెం వెనక్కి రావాలి తమ్ముడు, లేదంటే కూర్చోవాలి. ఇట్లా చేయలేమమ్మా. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. మీరందరూ కూర్చోవాలి. ఇప్పటికీ మైకులు పనిచేయట్లేదు, వైర్లన్నీ మీరు లాగేశారు. సిక్కోళ్ళంటే మామూలు వాళ్ళబ్బా, మీ పట్టే వేరు. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అన్న దయచేసి కింద కూర్చోవాలంటే కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకి మారు పేరు. ఈ రోజు వరకు ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎవరి ఆస్తులు ధ్వంసం చేయలేదు, ఎవరిని అన్యాయంగా అక్రమంగా ముంచలేదు. అలాంటి కార్యకర్తలు ఈ రోజు మన యువనేత వస్తే మీరందరూ నిశ్శబ్దంగా ఉండి ఆయన ఏం చెప్తారో వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. యువదళం జైత్రయాత్ర విజేత, జనం జేజేలు పలికిన యువనేత, యువతకు స్ఫూర్తి ప్రదాత, నవతకు దీప్తి ప్రదాత అయిన లోకేష్ బాబు గారు శ్రీకాకుళం నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంగా ఆయనకు సుస్వాగతం. అభివృద్ధి ఆయుధంగా, చిరునవ్వే పూల రథంగా, చిరస్మరణీయ కార్యక్రమాల రూపశిల్పగా, మానవతావాదిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల హృదయాల్లో పవిత్ర స్థానం పొందిన మీకు మరి ఒక శక్తి ఆ భగవంతుడు పూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలోచనలో పరిపక్వత, మాటలలో మధురత, వ్యక్తిత్వంలో రమణీయత, స్నేహంలో ఆత్మీయత, దృష్టిలో పవిత్రత మీకే సాధ్యం లోకేష్ బాబు గారు. నిస్సవత్త ఆవహించిన ప్రజాస్వామ్యానికి సత్తువ కలిగించే ప్రయత్నమే ఈ మీ రాక. దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా బడుగు జీవులు ఎగరేసిన ఉద్యమ పథకమే మీ శంఖారావం. జాతి పునర్జీవం కోసం జన బలం కూడగట్టిన ప్రయత్నమే ఈ శంఖారావం. ఎన్నికల కోసం, ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ని రక్షించడం కోసం మీరు చేస్తున్న ఈ శంఖారావానికి ప్రజలందరూ కూడా ఎంతో తండోపతండోలుగా వస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకున్నాను. 40 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చి, ఎన్ని అవమానాలు చేసినా, కుటుంబ సభ్యుల్ని అవమానపరిచినా దేనిని లెక్క చేయక, కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ రాష్ట్రమే నేనే రాష్ట్రము అంటూ రాష్ట్రానికి సేవ చేసిన మహానుభావుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టాల్లోనూ నష్టాల్లోనూ మేమున్నామంటూ ముందుకు వచ్చి ఎన్ని కేసులు పెట్టినా, ఎవరిని కోర్టులకు పంపించినా భయం లేదు. మేము మా జెండా తెలుగుదేశం జెండా, మా ఎజెండా తెలుగుదేశం పార్టీ అంటూ తెలుగుదేశం వెంట ఉన్న మీ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ముందు 4 దడవలు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా అన్న కీర్తిశేషులు పూజ్యనీయులు నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వంలో నా భర్త పనిచేయటం జరిగిందన్న విషయం మీ అందరికీ తెలుసు. తరువాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మనకి
ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత, నేను ఎమ్మెల్యేగా అయిన తరువాత ఈ రాష్ట్రంలోన ఎక్కువ నిధులు బహుశా మన నియోజకానికే ఇచ్చారని నేను తెలియజేసుకుంటున్నాను. గార మండలంలో ఆనాడు ఎర్రన్నాయుడు గారు మనకి మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక నీటి పథకాన్ని అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న అప్పల సూర్యనారాయణ గారు కలిపి ఇక్కడ గారలో పెట్టడం జరిగిందన్న విషయాన్ని, సాలిహొండం ప్రాజెక్ట్ని మీ అందరికీ తెలుసు. దాన్ని నేను 14లో నాకు, ప్రకాశం జిల్లాలో ఉన్న వారికి ఇద్దరికి మాత్రమే మన యువనేత మంత్రిగా ఉండగా మనకి మళ్ళీ రెండో ఫేజ్గా ఆ సాలిహొండం ప్రాజెక్టుని ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారిదని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నాగావళి నదిలో మనకి నీరు ఎప్పుడు ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ కూడా మనం కార్యక్రమాల్ని చేసుకోవటం జరిగింది. శ్రీకాకుళం మున్సిపాలిటీలో అన్ని వీధుల్లోనూ రోడ్లు వేయటం జరిగింది. 2 మండలాల్లోనూ కూడా అదే విధంగా రోడ్లు వేయడం జరిగింది. గార మండలంలో శివారు ప్రాంతాలకి మంచినీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని పెట్టడం జరిగింది. అది 80% పనులు పూర్తయినా 20% పనులు ఈ 5 సంవత్సరాలు చేయకుండా వదిలేయటం వలన ఈ రోజు మళ్ళీ అదే కష్టాలు, అవే బాధలు గార మండలం శివారు ప్రాంతాలకు వచ్చాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. టిట్కో ఇల్లు శ్రీకాకుళం కార్పొరేషన్కి 5,000 ఇల్లు ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మనకి 5,000 ఇల్లు ఇస్తే 1,238 ఇల్లు పూర్తి చేస్తే వాటిని సర్వనాశనం చేసి ఎలక్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడు పేర్లు మార్చి ఆ ఇల్లు ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఎన్నో కార్యక్రమాలని చేసుకున్నాం, మనం పార్కులు చేసుకున్నాం, అన్ని విధాల శ్రీకాకుళాన్ని ముందుకు తీసుకువెళ్ళాం. మళ్ళీ శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస వరకు అంటే రైల్వే స్టేషన్ వరకు 33 కోట్ల రూపాయల్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నేను, రవికుమార్ గారు అక్కడ శంకుస్థాపన కూడా చేయటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోడ్డు ఈ రోజు దాకా పనులు పూర్తి చేయడం లేదు. ఇటువైపు చూస్తే మంత్రి, అటువైపు చూస్తే స్పీకర్, ఇద్దరూ కలిపి ఏం చేస్తున్నారో కూడా అర్థం అవ్వని పరిస్థితుల్లో ఆ రోడ్డు ఉంది. ఆ రోడ్డు గోతుల వలన ఇప్పటికే 3 చనిపోవటం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా భ్రష్టు పట్టించిన ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్ళాలి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ఏం కావాలి అని సంవత్సర కాలం 3,000 కిలోమీటర్లు, 3,242 కిలోమీటర్లని నడిచి పాదయాత్రని పూర్తి చేసిన గొప్ప వ్యక్తి మన లోకేష్ బాబు గారని తెలియజేసుకుంటున్నాను. అటువంటి వ్యక్తి మన పార్టీకి రేపు భరోసా, ఆయన మనకి భరోసా, మన పిల్లలకు భరోసా ఆయనే అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని కూడా అందించడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. 53 రోజులు జైల్లో తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి మన లోకేష్ బాబు గారు ఆయన గురించి తాపత్రయపడుతున్న సమయంలో ఆయన్ని చూడడానికి మన పవన్ కళ్యాణ్ గారు జైలుకి వచ్చి ఆయన్ని చూసి మానవతా దృక్పథంతో ఎవరిని కన్సల్టించకుండా, అంటే ఎవరిని అడగకుండానే జైలు ఆవరణలోనే నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాను, ఈ సైకోని పంపించడమే మన ముఖ్య ఉద్దేశము అంటూ చెప్పిన ఒక మానవతావాది మన పవన్ కళ్యాణ్ గారని కూడా తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తితో ఈరోజు మనం సత్సంబంధాలని పెట్టుకొని ఆయనతో పాటు
మనతో పాటు ఆయనతో పాటు మనము నడుస్తూ ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మళ్ళీ మన గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం రాగానే వస్తుంది, తప్పకుండా వస్తుంది. వస్తుందా రాదా? మన ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన పథకాలని ఆరింటిని పెట్టడం జరిగింది. ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు 18 సంవత్సరాలు నిండి ఉంటారో, ఎంతమంది ఉన్నా అందరికీ నెలకి 1500 రూపాయలు చెప్పున మీకందరికీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. 3 సిలిండర్లు మనకి గ్యాస్ పథకాన్ని ఇచ్చింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి బాబు గారు ఈరోజు మనకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా మన పిల్లల్ని చూడడానికో, మన అన్నదమ్ముల్ని చూడడానికో మనం వెళ్ళాలంటే మన భర్తల్ని డబ్బులు అడగాలి, లేదా మన పిల్లల్ని డబ్బులు అడగాలి. ఆ అవసరం మనకి ఇక లేదు. ఏ ఆర్టీసీ బస్ ఎక్కినా జిల్లాలో ఎక్కడైనా ఆడవాళ్ళకి ఫ్రీ. బీసీలందరికీ అన్ని విధాల ఆదుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని తెలియజేస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎవరినైనా పూర్తి స్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు మనకి, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాదని ఒక సైకోని మనం రాష్ట్రానికి తెచ్చుకున్నాం. ఫలితం ఈ రోజు అనుభవిస్తున్నాం. రాష్ట్రంలోనే కాదు, దేశం నలుమూలలా కూడా మనల్ని చూసి నవ్వుతున్నారని కూడా తెలియజేస్తున్నాను. మనం ఎందులో గొప్ప? అప్పుల్లో గొప్ప. మనందరి నెత్తి మీద ఎంత అప్పు ఉంది అది మనకి తెలియడం లేదు. ఇదంతా కూడా రేపు తెలుస్తుంది. రేపు భవిష్యత్తులో మళ్ళీ సైకోని తెచ్చుకుంటే మన పొలాలు, మన ఆస్తులు అన్ని వాడి పేరున వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎక్కడైనా పాస్ పుస్తకాల మీద అతని ఫోటోని వేసుకోవడం చూసామా? ఫోటోని వేయడం జరిగింది. మన పొలాల చుట్టూ రాళ్లు పెట్టారే, ఆ రాళ్ల మీద ఎవరి పేరుంది? జగనన్న పేరుంది. మన పొలాలకి జగనన్న పేరేంటి? కాబట్టి ఇలాంటి తప్పుడు వ్యక్తికి, ఇలాంటి సైకోకి మళ్ళీ ఎన్నుకోకుండా మనం సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి. అవినీతిని పారదోలగలిగిన శక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అవినీతి పరులని మన రాష్ట్రం నుంచి తరిమితే మన రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన రైతులందరికీ తెలియజేస్తున్నాను. రైతులకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. ఇప్పుడు జనసేన కోరాడ సర్వేశ్వరరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా శంఖారావం అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగిస్తూ శ్రీకాకుళం నియోజకవర్గానికి దాన్ని లాంఛనం చేసేటందుకు గాను వచ్చినటువంటి నారా లోకేష్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ఈ పార్లమెంట్, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులైనటువంటి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
మా జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులైనటువంటి పిసిన్ చంద్రమోహన్ రావు గారికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా మంది తెలుగుదేశం జనసేన వైపు నుంచి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీలక పాత్ర వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడాను ఈ శంకారం సంబంధించినటువంటి టీంకి అలాగే యావత్ తెలుగుదేశం కార్యకర్తలకి అందరూ కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పడానికి ఇంకేమీ లేదు. రాష్ట్రంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా జనసేన తెలుగుదేశం పొత్తులో ఎందుకు ప్రజల వద్దకు వచ్చిందనే విషయాన్ని మీరందరూ కూడాను కొంచెం గ్రహించాలి. ఈ పొత్తు పాటిస్తే మనకు జరిగే ఉపయోగం ఏంటి అని మనం చూసినట్లయితే ఒక్క అవకాశం కావాలి, నేనున్నాను, నేను విన్నాను అని మీ ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్క అవకాశం ఇస్తేనే మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. దయచేసి ఆయన మనందరం చాలా అదృష్టవంతులవి. ఆయన ఒక్క అవకాశమే అడిగారు. 2 అవకాశాలంటే మనం ఏమైపోయారో ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దయచేసి ఇంకో అవకాశం మనం ఇవ్వకుండా ఉండాలి అంటే ఈరోజు ఎక్కడ ఏ విధంగా ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇరు పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ప్రతి చోట మా జనసేన పార్టీ చిత్తశుద్ధిగా తెలుగుదేశం పార్టీకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళతో సమానంగా నడిచి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం స్థానాల గెలుపుకి మా తాలూకు సాయి సహకారాలు అందిస్తామని చెప్పి మీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్తలు కూడాను మా సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రజల వద్దకు మేము వెళ్తున్నాం, తెలుగుదేశం పార్టీ కూడా వస్తుంది. చాలామంది అడుగుతున్నారు, అయ్యా ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మనం దించాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మేమందరం చూస్తున్నాము, ఏం చేద్దాం అని అందరూ అంటున్నారు. చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఇంకొక 1-2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడ మనం ఉపయోగించే ఆయుధం మన ఓటైన ఆయుధం. ఈ ఓటైన ఆయుధాన్ని అతి తెలివిగా సమన్వయంగా ఇరు పార్టీ కార్యకర్తలు ఎంతో డిసిప్లైన్తో తెలుగుదేశం జనసేన అభ్యర్థులకు ఓటు వేసి ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలంటే ఈ ఓటైన ఆయుధంతో సరైనటువంటి బుద్ధి చెప్తారని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మా జనసేన పార్టీ ఈ 2024లో జేఎస్పీ అంటే ఏంటంటే మా తాలూకా ముఖ్య నినాదం జగన్ సర్కార్ పోవాలి, జేఎస్పీ అంటే. అదేవిధంగా టీడీపీ అంటే తాడేపల్లి దొర పోవాలి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా పనిచేసి ఈ 2024లో ఈ తెలుగుదేశం జనసేన కూటమిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ సైకోపాలనకు అంతమొందిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ సమన్వయమే మాకు శ్రీరామ రక్ష. దయచేసి మీ అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎటువంటి వర్గపోరులు లేకుండా పార్టీ అధిష్టానం చెప్పినటువంటి మాటలకు కట్టుబడి మనందరం ఏకాగ్రతంగా ఏకీభావంతో ఏకాభిప్రాయంతో పనిచేస్తేనే ఈ జర్నీని కంప్లీట్ చేయగలమని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై ఆంధ్ర. థ్యాంక్ యూ. మన యువనేత ఢిల్లీలో ఏది మాట్లాడినా నిజమే మాట్లాడతానని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించుకుంటున్నటువంటి శంకారవ కార్యక్రమానికి వేదికను అలంకరించిన మన అందరి అభిమాన నాయకుడు, యువతరానికి భవిష్యత్తు, యువతకి నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి నా వంతుగా అన్ని రకాలుగా కృషి చేస్తానని చెప్పినటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను సోదరుడిలా ఎల్లప్పుడూ కూడా అండగా నిలబడతానన్నటువంటి నాయకుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి విచ్చేసి ఈ యొక్క శంఖారావాన్ని పూరిస్తూ రేపు రాబోతున్నటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ
కూటమితో గెలుపుని ఇచ్చేయడానికి మన ముందుకు వచ్చినటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, అలాగే సభాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మన అందరి అభిమాన నాయకురాలు అమ్మ లక్ష్మీదేవి గారికి, మాజీ మంత్రివర్యులు మరి పెద్దలు గుండా అప్పల సూర్యనారాయణ గారికి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారికి, అలాగే స్థానిక శ్రీకాకుళం జనసేన పార్టీ అధ్యక్షుల ఇన్ఛార్జ్ అయినటువంటి మన కోరాడు సర్వేశ్వరరావు గారికి, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు గారికి, గొండు శంకర్ గారికి, కొర్ను ప్రతాప్ గారికి, దామచర్ల సత్య గారికి, అలాగే మనం అందరం కూడా ఎంతో అభిమానంగా గెలిపించుకున్నటువంటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, అలాగే శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు అధ్యక్షులైనటువంటి కోన రవికుమార్ గారికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా సోదర సోదరీమణులు, జనసేన కార్యకర్తలు, మా అక్కలు చెల్లెలు అమ్మలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా శ్రీకాకుళం నియోజకవర్గం తరపున లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే యువగలం ఖచ్చితంగా మా ప్రాంతం వస్తుందని ఎంతో ఆశతో మేమందరం కూడా ఎదురు చూశాం. అది ఆఖరికి ముగింపు సభ విజయనగరంలో భీమిల్లోనే అయిపోయిందనంటే ఒక పక్కన చాలా నిరాశపడ్డాం. అయ్యో మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని మేము చూడలేకపోయాం, ఆయనతో కలిసి నడవలేకపోయామన్న బాధ ఉన్నా మాట మీద నిలబడి మీరు ఆ రోజు మాటిచ్చారు మా శ్రీకాకుళం జిల్లా వస్తామని. మాట మీద నిలబడి ఈ రోజు మళ్ళీ మా జిల్లాకి మా నియోజకవర్గానికి వచ్చి మా ప్రజల్లో ఇంత ఉత్సాహం నింపినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు లోకేష్ అన్న గారికి తెలియజేస్తున్నాం. ఈ రోజు చూశారు ఏ రకంగా మీ రాకతో శ్రీకాకుళం నియోజకవర్గం పులకరిస్తుందో, ఎంత ఉత్సాహంగా మా కార్యకర్తలు ఈ రోజు కదలి వస్తున్నారో. ఒక ఆడపడుచులే కాదు, మహిళలతో పాటు రైతులు గాని యువకులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కలిసికట్టుగా ఈ యొక్క సభని ఇంత విజయవంతంగా ముందుకు వచ్చారనంటే అందరి చూపు మీ మీద ఉంది, అందరి తాలూకా ఆశ కూడా మీ మీద ఉందనేది కూడా లోకేష్ అన్న గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లోకేష్ అన్న గారు ఈ రోజు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయేటటువంటి స్థితిలో నుంచి మళ్ళీ గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి నేను అందరికంటే ముందుండి కష్టపడతానని యువగలం పాదయాత్రలో ఒక యువకుడుగా దేశ స్థాయిలో ఎవరు కూడా సాహసం చేయలేదు. అటువంటిది లోకేష్ అన్న గారు ముందుకొచ్చి 3132 కిలోమీటర్లు ఏకదాటిగా పాదయాత్ర చేసినటువంటి ఏకైక యువ నాయకుడు మన లోకేష్ అన్న గారని తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రం మొత్తం మీద తిరిగి ఎవరైతే భయపడుతూ ఉన్నారో, ఎవరైతే సమస్యలతో అలమటిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆర్తనాదాలు పెడుతున్నారో, ఎవరైతే రైతులు ఘోషతో ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేనున్నాననే భరోసా ఇచ్చి రాష్ట్రం మొత్తం మీద పాదయాత్ర చేశాడు. అటువంటి సందర్భంలో వచ్చేటటువంటి కాలంలో మళ్ళీ మన ప్రభుత్వం గెలిపించుకోవాలి. మళ్ళీ మన రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత చక్కగా కార్యక్రమాలు జరిగేవో ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ శంఖారావం కూడా అని తెలియజేసుకుంటున్నాను. ఇంకో 2 నెలలే ఉంది ఎలక్షన్లు రావడానికి. ఇంకా ఈ 2 నెలల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చైతన్యవంతులై ముందుకు రావాలి. కరుడు గట్టినటువంటి వ్యక్తులుగా కష్టపడి పనిచేయాలి. ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలైనటువంటి మైండ్ గేమ్స్ ఆడినా సరే దాన్ని తిప్పికొట్టేటటువంటి సత్తా ప్రతి కార్యకర్తలో కూడా ఉండాలనే ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన శ్రీకాకుళం నియోజకవర్గానికే వస్తే ఇప్పుడే అమ్మ లక్ష్మీదేవి గారు చెప్పారు, ఆవిడ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేసుకున్నాం. కోట్ల రూపాయల నిధులు మన నియోజకవర్గానికి తీసుకొని వచ్చి రైతులకి గాని యువకులకి గాని మహిళలకి గాని మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అనుకూలంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. మన పట్టణాన్ని ఆ రోజు మున్సిపాలిటీగా ఉంటే కార్పొరేషన్ స్టేటస్ ఇచ్చినటువంటి నాయకుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారని గుర్తు చేస్తున్నాను. దాని ద్వారా అదనంగా నిధులిచ్చి మన కార్పొరేషన్ లో ఎన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం. సీసీ రోడ్స్ గాని, బిల్డింగ్స్ గాని, వీధి దీపాలు గాని, ఇలా కార్పొరేషన్ స్థాయిలో కావాల్సినటువంటి అన్ని బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశాం. మన గ్రామీణ ప్రాంతాలు ఇటు గ్రార మండలం గాని, శ్రీకాకుళం రూరల్ మండలం వెళ్తే ముఖ్యంగా రైతులకి సంబంధించి బైరిదేశి గడ్డ, ఆ గడ్డలో ఇసకెత్తుకోవడమే గాని వైసీపీ నాయకులకి ఎప్పుడు కూడా నీరు ఎలా పారించాలనేది ఎవరికీ తెలిసేది కాదు.
మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గడ్డని బాగు చేసి గార ప్రాంతంలో ఉన్నటువంటి శివారు భూములకు కూడా నీరు అందించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మళ్ళీ ప్రభుత్వం మారిందో మళ్ళీ ఇసుక అందులో పడి ఒక్క చొక్క నీరు కూడా ఈరోజు అందే పరిస్థితి లేదు. ఏ వాటర్ స్కీమ్ కూడా సక్రమంగా పనిచేసే పరిస్థితి లేదు. ఆఖరికి రోడ్డుల తాలూకు దుస్థితి. హెడ్ క్వార్టర్ నియోజకవర్గం మళ్ళీ చెప్పుకోవాలంటే శ్రీకాకుళం. మళ్ళీ ఇక్కడ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈరోజు మంత్రిగా కూడా ఈరోజు శాసిస్తున్నారు. అటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక్క రోడ్డు అయినా సరే సక్రమంగా ఉందా అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా అడుగుతున్నాను. ఎంత గొప్పగా ఈ రోజు రోడ్డులు ఉన్నాయనంటే మనం రోడ్డుల మీద ఇచ్చేస్తే ఇంటికి వెళ్తామో లేదో తెలియదు కానీ ఏకంగా నరకానికి వెళ్లడం మాత్రం ఖాయంగా అన్నట్టుగా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి రోడ్డులన్నీ కూడా తయారయ్యాయి. అందులో ముఖ్యంగా మన శ్రీకాకుళం నుంచి ఆమ్దలవలస వెళ్లేటటువంటి రోడ్డు, దానికి పాలకండ రోడ్డు అంటాం కానీ అది డిటి రోడ్డు. అది అంటే ధర్మాన తమ్మినేని రోడ్డు. వాళ్ళిద్దరే సమాధానం చెప్పాలా డిటి రోడ్డు తాలూకు పరిస్థితి ఏంటండి. ఒక పక్కన ఈయనేమో మంత్రిగా ఉన్నారు, మరొక పక్కన ఆయనేమో సభనే శాసించే సభాపతిగా ఉన్నారు. కానీ రెండు ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి రోడ్డుకి మాత్రం దిక్కు దివానా లేకుండా ఈ రోజు ఉంది. ఎంతమంది ఈ రోజు ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు, ఎంతమంది ఈ రోజు మృత్యుకి చేరువయ్యారు, ఎంతమంది చనిపోయారో ప్రతి రోజు కూడా పేపర్ చూస్తుంటే మనం రోడ్డు గురించి చూస్తున్నాం. అయినా కనికారం లేకుండా వీళ్ళకి నిలదీసి అడిగి ఎప్పుడు చేస్తారయ్యా రోడ్డు అనంటే రోడ్డులు చేయకపోతే ఎవరేమైనా అయిపోతారా, మేము చెయ్యలేదు, మళ్ళీ ప్రభుత్వం వస్తే చేస్తామని ఈ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితికి వచ్చారనంటే ప్రజల్ని ఏ రకంగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి. మరి రోడ్డు అవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీ అందరూ కూడా చెప్పాలి. మన ప్రాజెక్టులు అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, మనకు అన్ని రకాలుగా న్యాయం జరగాల్సిన అవసరం ఉందా లేదా. ఇది జరగాలనంటే మీ మాటలు వినే నాయకులు కావాలి. అది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వంలోనే అవుతుందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అనంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నాం కాబట్టి కొన్ని సమస్యలు అదనంగా కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకాకుళం అని పేరు తీసుకుంటే ఎప్పుడు కూడా వలసల జిల్లా, ఎప్పుడు కూడా అందరూ కూడా బయట ఎక్కడో పనిచేస్తున్నారు, ఇక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలే లేవని మనం అందరం కూడా బాధపడుతూ ఉంటాం. ఒక మత్స్యకారుడైనా సరే ఇతర ప్రాంతాలు వెళ్ళి పనిచేయాలి, ఒక చదువుకున్న వాడైనా సరే ఇతర దేశాలు వెళ్ళి పనిచేయాలి, ఒక కూలి పని చేసేవాడైనా సరే ఇతర ప్రాంతాలు వెళ్ళి పనిచేయాలి. అటువంటిది మన దగ్గరే చక్కనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాబోతున్నటువంటి ప్రభుత్వంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామనేది కూడా ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ వేదిక ద్వారా మేము మాటిస్తున్నాం. లోకేష్ అన్న గారికి కూడా చెప్పడం జరిగింది, ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ జోన్ ఒకటి క్రియేట్ చేసి సెజ్ ఒకటి పెట్టి మనకు ఎలాగో భోగాపురంలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. ఆ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదే అది ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఆ ఎయిర్పోర్ట్ మనకు వస్తే మనకు అత్యంత సమీపంలోనే శ్రీకాకుళం జిల్లా కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లోకేష్ అన్న గారికి వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక సెజ్ని ఏర్పాటు చేయడానికి మీ తాలూకా సహకారం కూడా మా జిల్లాకి కావాలి. మాకిక్కడ ఉద్యోగ అవకాశాలు ఇక్కడే కల్పించి ఇండస్ట్రీని ఇక్కడే తెప్పించి మా జిల్లా వాసులు ఇతర దేశాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడం కాదు, దేశంలో ఎక్కడ ఎవరు ఉన్నా సరే ఉద్యోగం కావాలంటే మేము శ్రీకాకుళం వెళ్తున్నామనే పరిస్థితికి మనం తీసుకొని రావాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా తాలూకా శ్రీకాకుళం ప్రాంతంలో చాలా మందికి దేశభక్తి ఎక్కువ. ఆ దేశభక్తితోనే ఆర్మీలో చేరుతున్నారు, పారామిలిటరీ ఫోర్సెస్ లో చేరుతున్నారు. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో దేశ సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి మన దేశం కోసం బలిదానాలు కూడా చేసి కుటుంబాలని త్యాగం చేసి వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఆర్మీ ఉద్యోగాలు చేసిన తర్వాత తిరిగి ఉపాధి లేక ఎన్నో ఆర్థిక కష్టాలతో బాధపడుతున్నారు. అటువంటి ఆర్మీ కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీతో శ్రీకారం చుట్టాలనేది కూడా అది కూడా మీ నోటీసులో పెడుతున్నాను. ఎందుకనంటే అత్యధికంగా ఉన్నారు మా ప్రాంతంలో ఆర్మీలో పనిచేసినటువంటి వారు కాబట్టి. అలాగే క్రీడల మీద కూడా ఎంతో ఎక్కువ స్ఫూర్తి చూపిస్తున్నారు. మరి ఆ క్రీడలకి సంబంధించినటువంటి స్టేడియం మన శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి స్టేడియం ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాత స్టేడియాన్ని కొత్త స్టేడియంగా మళ్ళీ తయారు చేయాలని దానికి నిధులు కూడా కేటాయించి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం. తీరా ఎన్నికలు వచ్చినప్పటికీ అది అవ్వలేదని అది ఒక అవకాశంగా తీసుకొని ఇదే ధర్మాన ప్రసాద్ గారు పెద్ద ర్యాలీ తీసి స్టేడియం దగ్గర చేశారు. ఏమని, వీళ్ళ వల్ల అవ్వట్లేదు స్టేడియం, మేము మాకు ఓట్లు వేయండి,
మాకు ఓట్లేస్తే మాకు మంత్రి పదవులు వస్తాయి, మేము మంచి స్థానంలో ఉంటాం, ఈ యొక్క స్టేడియం ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేస్తామని చెప్పినటువంటి నాయకులు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక్క ఇటుకైనా ఆ స్టేడియంలో వేయగలిగారా? సమాధానం చెప్పమని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఆ స్టేడియంని అలాగే ఈరోజు గాలికి వదిలేసి ఆ రోజు మాత్రం రాజకీయాలు చేయడానికి వచ్చారు. అటువంటిది ఈరోజు ఇక్కడ స్టేడియంలో కానీ పాత్రుని వలసలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఒడిచిపెట్టిందో అదే రకంగా ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అదనంగా ఒక్క రూపాయి కూడా దానికి సంబంధించి ఖర్చు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడుతున్నప్పుడు అనురాగ్ ఠాకూర్ గారు ఈ రోజు స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నారు. మాకు చక్కనటువంటి ఎకరాలు, ఎన్నో ఎకరాలతో కూడినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, ఖేలో ఇండియా ద్వారా కొంచెం నిధులు ఇవ్వండి మేము ఇచ్చేస్తామనంటే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రపోజల్స్ కూడా మాకు రాలేదు, మేము ఏమి ఇస్తామని చెప్పి ఈ రోజు వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకనే జిల్లా ప్రజలకి, ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ ప్రజలకి మేము చెప్తున్నాం, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాత్రని వలసది కానీ అలాగే మనకున్నటువంటి డే అండ్ నైట్ దగ్గర ఉన్నటువంటి స్టేడియం కానీ పూర్తి చేసే బాధ్యత మళ్ళీ మేము తీసుకుంటామన్న హామీ కూడా ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ రానున్నటువంటి కాలంలో శ్రీకాకుళం జిల్లా తాలూకా రూపురేఖలు మార్చడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహకారం కూడా మనకుంటుంది. ఆ రోజు మీరు చూశారు, హైదరాబాద్ లాంటి నగరాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా తయారు చేయడానికి ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తే ఈ రోజు బ్రహ్మాండంగా తయారైంది హైదరాబాదు. రేపు అందుకనే నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఆ రోజు హైదరాబాద్ మీద ఏ రకంగా దృష్టి పెట్టి ముందుకు నడిపించారో రేపు శ్రీకాకుళం జిల్లాకి ప్రత్యేక విజన్ పెట్టి ఇక్కడ కూడా అదే రకంగా జిల్లాని డెవలప్ చేయాలని మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేద్దాం. రానున్న కాలంలో ఖచ్చితంగా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇవన్నీ జరగాలంటే ఎలా? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అది చేయాలనంటే మనం ఈ రోజు స్పీచ్లు మాట్లాడుకొని చప్పట్లు కొడితే అవ్వదు పని. మీ 2 నెలలు కూడా కష్టపడాలి. 2 నెలల్లో కూడా మన సైకిల్ తాలూకా స్పీడ్ పెంచాలి. సైకిల్ తాలూకా పవర్ ఏంటో, పసుపు రంగు పవర్ ఏంటో, పసుపు కండువా కప్పుకున్నటువంటి కార్యకర్త తాలూకా సత్తా ఏంటో ఈ 2 నెలల్లో మనం గ్రామాలు ఇంటింటికి కూడా తిరిగి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రోజు కేవలం పసుపే కాదు, మనకి గ్లాసు సోదరులు కూడా మనకి ఈ రోజు కలిసికట్టుగా ముందుకు వస్తున్నారంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, ఆయన సైన్యం కూడా మనకి తోడు చేశారు. ఒక్క తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికే జగన్మోహన్ రెడ్డి ముప్పు తిప్పలు పడుతున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇద్దరం కూడా చేతులు కలిపి ముందుకు వస్తున్నామనంటే నిద్ర కూడా పట్టే పరిస్థితి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా ఎక్కడికక్కడ ఏం పనులు చేస్తున్నాడు కూడా అర్థం కానటువంటి పనులు. ఏం పనులు చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి, ఇక్కడెక్కడో ఉన్న ఎమ్మెల్యేకి అక్కడ విశాఖపట్నం విసురుతున్నాడు, ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఏదో మాయలు జిమ్మిక్కులు చేస్తే అన్ని చక్కదిద్దుతాయని అనుకుంటున్నాడు. కానీ ఎన్ని బ్రహ్మ తపస్సు చేసినా, తలకిందుల తపస్సు చేసినా ప్రజలందరూ డిసైడ్ అయ్యారు ఏంటని, జగన్ పని అయిపోయింది, ఒక్క అవకాశం ఇచ్చాం, సరిపోయింది, మన చేతి నెత్తి మీద మనమే భస్మాసుర హస్తం పెట్టుకున్నాం, సర్వనాశనం అయిపోయాం, ఇంకొకసారి మరొకసారి ఆయన ఓటేసే ప్రసక్తి లేదని ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఆ డిసైడ్ అయినటువంటి ప్రజల్ని బూత్ దగ్గరికి వెళ్లి ఓటు వేయించాలనంటే కార్యకర్తలుగా మనం కష్టపడి పనిచేయాలి. అది చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మీకు చైతన్యవంతం చేయడానికే లోకేష్ అన్న గారు వచ్చారు. మరి మీరు కూడా ఈ 2 నెలలు ఆయన చెప్పినటువంటి విధంగా కష్టపడి పనిచేసి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. ఆయన దగ్గర రెడ్ బుక్ ఉంది, మీ అందరికీ కూడా తెలుసు కదా. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవడెవడ తాట తీయాలో అనే లెక్కలు అన్ని కూడా ఆయన దగ్గరికి ఉన్నాయి. కాకపోతే మన దగ్గర కూడా పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా అనుమానం ఉంది. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద శాలువాలు కప్పుకొని అందరూ కూడా వస్తారు కదా, అప్పుడు మేము కనబడతామో లేమో అన్న నమ్మకం ఈరోజు చాలా మంది కార్యకర్తల్లో కూడా ఉండొచ్చు. కానీ అందుకు వేరేగా ఒక గ్రీన్ బుక్ కూడా లోకేష్ అన్న గారి దగ్గర ఉంది. ఎవరు కష్టపడుతున్నారు, గ్రామాల్లో ఎవరు కష్టపడి పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఎవరు ఎంత ఓటింగ్ సంపాదించుకొని పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అనేది ప్రతి లెక్క కూడా ఆయన దగ్గరకు ఉంది. కాబట్టి ఆ ధైర్యంతోనే కార్యకర్తలకు పనిచేయమంటున్నాం. ఎవరి కష్టం కూడా వృధా కానివ్వడు మన లోకేష్ అన్న భరోసాతో యువతరం కూడా ముందుకు వచ్చి కష్టపడి పనిచేయాలని మళ్ళీ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి ఇందాకే చెప్పాను పని అయిపోయిందని. మొన్ననే ఢిల్లీ వచ్చాడు, మీ అందరికీ తెలుసో లేదో. ఢిల్లీ తలదాచుకున్నట్టుగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు వచ్చారు, అయ్యి బాబు ఏమైపోతుందా అని చెప్పి కంగారు మీద వచ్చాడు.
కంగారు మీద వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? సుమారు 31 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభ రాజ్యసభలో. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడయ్యా, ఎవరికో కలవడానికి వెళ్తున్నాడు, వెళ్ళంటే ఆడ వెనకెళ్తే మళ్ళీ మాకు ఉన్న ఓట్లు కూడా మాకు రావు, ఆయనతో మేము తిరగమని చెప్పి ఒక్క ఎంపీ కూడా వాళ్ళు వెనకెళ్లే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నడుస్తుంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, దేశంలో ఉన్నటువంటి ఇతర ఎంపీలు అందరూ కూడా ఆయన ఒక బ్రాండ్ కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి పలకరించి ఎలా ఉన్నారయ్యా బాబు గారు అని చెప్పే పరిస్థితికి వస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సొంత ఎంపీలు కూడా తోక జాడించుకొని ఎక్కడికక్కడ పారిపోతున్నారనంటే ఎంపీలు సరిగ్గా లేరు, ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు, వాళ్ళ నాయకులు సరిగ్గా లేరు, ఆఖరికి ప్రజలు కూడా రేపు వాళ్ళకి సహకరించరనే మాటని మనమందరం కూడా తేల్చి చెప్పే విధంగా ఎన్నికల్లో ఓట్లు వేయించాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పింది అమ్మ కూడా, రేపు మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మీ భూములు కాజేస్తాడని, లేకపోతే మీ భూముల మీద జగనన్న పేరుతో రాళ్ళేంటండి, లేకపోతే మీ భూముల మీద మీ తండ్రి పేరో మీ తాత పేరో మీ బాబుల పేరో మీ పేరో ఉన్నటువంటి భూముల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ఈరోజు ఉంచడం అనంటే, ఆయన మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు, ఏమని? మీ బిడ్డనమ్మా నేనని. మీ బిడ్డనంటే మీరు మురిసిపోవద్దు, మీరేదో మీ బిడ్డనంటే ముఖ్యమంత్రి మా బిడ్డగా ఉన్నాడు, రోజు వస్తాడు మాకు సేవ చేస్తాడు అనుకోవద్దు. అన్ని పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ముందు రాళ్ళు వేయించాడు, తర్వాత ఫోటో వేయించాడు, తర్వాత మీ బిడ్డ అన్నాడు, రేపు మీ ఆస్తిలో వాటా కోసం ఖచ్చితంగా వస్తాడా జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా, దొంగ బుద్ధి ఎప్పుడు కూడా పోదు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఎన్నో రకాలుగా దొంగ బుద్ధి చూపించుకున్నాడు. 10 రూపాయలు మీకు ఇచ్చినట్టే ఇచ్చి 100 రూపాయలు మీ దగ్గర లాగేసుకున్నాడు. ఈ మందు తాలూకు విషయం తెలుసా అందరికీ కూడా? ముందున్న వాళ్ళకైతే చాలా బ్రహ్మాండంగా తెలుస్తుందేమో. అక్కడ లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళకే ఇచ్చాడు ప్రత్యేకంగా హామీ జగన్మోహన్ రెడ్డి. ఒక్క చొక్క మందు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు మందు మీదే వ్యాపారం చేసి పాపం సొమ్ము ఈరోజు సంపాదించుకుంటున్నాడు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. 200 ఎంత ఉన్నాయి ఇప్పుడు చెప్పు? ఎంతో మరి వినబడట్లేదు కానీ 200 ఎంత ఉంటే 300 చేశాడని. 300 అనుకుందాలే, పోన్లే డిస్కౌంట్ మీద 300 చేశాడని అనుకున్నా. 200 ఉన్నటువంటి మందే అసలు దొరకకుండా చేస్తామన్న వ్యక్తి క్వార్టర్ మీద 100 రూపాయలు పెంచి రోజుకి మీ దగ్గరే 100 లాగేసుకుంటున్నాడు క్వార్టర్ మీద. అంటే నెలకి సుమారు 3,000 రూపాయలు, సంవత్సరానికి సుమారు 50,000 రూపాయల వరకు కూడా మీ దగ్గర లాగేసుకుంటున్నాడు. ఎన్ని చేయూతలు ఇస్తే, ఎన్ని ఆసరాలు ఇస్తే, ఎన్ని పెన్షన్లు ఇస్తే 50,000 మళ్ళీ మీ చేతికి రావాలి అంటే మీ దగ్గరే ఆయన లాక్కున్నటువంటి డబ్బు ఎక్కువ. ఇది తెలియకుండా చాలా రోజులు అది మీ మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఇప్పుడు అందరూ కూడా చైతన్యవంతంగా లెక్క చూసుకున్నారు. ఆయన తాలూకా లెక్క కూడా తేల్చడానికి ముందుకొచ్చారు. కాబట్టి వచ్చే ఎన్నికలే మనం అందరం కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలి. అటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం అనంటే కేవలం జగన్మోహన్ రెడ్డికే బుద్ధి చెప్పడం కాదు, ఆంధ్ర వాళ్ళంటే అలుసుగా అయిపోయాం అందరికీ. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ నవ్వడమే మన మీద, ఒరే మీ రాజధాని కూడా లేదురా, ఎలాంటి వాళ్ళు మీరు ఎన్నుకున్నారని. లేకపోతే మీ తాలూకా నాయకులు చూడండి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడమే కానీ ఒక్కడు కూడా డెవలప్మెంట్ మాట్లాడని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మనకు నవ్వుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఎవరైనా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనంటే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే కాళ్ళు నరికేస్తారన్నటువంటి విధంగా వచ్చే ఎన్నికల్లో మనం గట్టిగా బుద్ధి చెప్పేటటువంటి విధంగా పార్టీకి మనం అందరం కూడా ఓడించి గుణపాఠం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి అందరూ కూడా సహకరించండి. మరి పెద్దలు చెప్పినట్టుగా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఒక బండికి 2 టైర్లు లాగా ఈరోజు పనిచేయాలి, ఒక మనిషికి ఉండే 2 కళ్ళు లాగా ఇవి పనిచేయాలి. ఆ రకంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన నాయకులు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అది చేయించడానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందనంటే గతంలోనే స్టేజ్ ఎక్కిన వాళ్ళు 10 విషయాలు చెప్తే మీకు తెలుస్తుంది, ఇప్పుడు అంతా కూడా రివర్స్ అయ్యింది. మీరు 10 విషయాలు చెప్తే దాని మీద మేము మాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఎందుకని ప్రపంచం అంతా మీ చేతుల్లో ఉంది, ఫోనుల్లో. ఇప్పుడు నాకైనా సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో లేదో కానీ దేశం అంతా కూడా ఎక్కడేమవుతుంది, మన గారులో ఇప్పుడు ఏమవుతుంది, రూరల్లో ఏమవుతుంది, ఇచ్చాపురంలో ఏమవుతుంది, అందరికీ కూడా అన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి. అందరికీ ఆలోచన శక్తి పెరిగింది. కానీ ముఖ్యంగా పని కావాలి. కాబట్టి ఆ పని చేసే సమయం వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా మీరందరూ నిలబడి తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిని గెలిపించాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక మనకంటే అందరికంటే
పెద్దగా ఉన్నటువంటి మన లోకేష్ అన్న గారు కూడా మాట్లాడాలి కాబట్టి ఇంతటితో విరామిస్తూ మరొక్కసారి శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరందరూ కూడా వాళ్ళలో ఈ రోజు నుంచి భయం మొదలవుతుంది. ఎవరైనా సరే వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఎవరు నిల్చున్నా సరే అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా భయపడే పరిస్థితిలో ఈ రోజు ఉండే విధంగా ఇంత చక్కగా మీరందరూ కూడా కదలి వచ్చారనంటే మరొక్కసారి శిరస్సు ఉంచి మా శ్రీకాకుళం నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి రేపు ఎన్నికల్లో గెలిపించాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గురించి ఎక్కువసార్లు చెప్పించుకోరనుకుంటున్నాను. యువనేత, ఈరోజు మన భవిష్యత్తుకు భరోసా చిరంజీవి లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. మీ అందరూ ఎప్పుడు అని ఎదురు చూస్తూ అసలు ఆయన్ని చూస్తామా లేదా ఈ ఎలక్షన్లో అనుకున్న మీ అందరికీ లోకేష్ బాబు గారు ఇప్పుడే మీతోనే మాట్లాడతారని తెలియజేసుకుంటూ తమ్ముడు రాముకు చెప్తున్నా, నేనేం మాట్లాడాలనుకున్నా మొత్తం చెప్పేశాడు. నా స్పీచ్ మొత్తం కాపీ కొట్టేశాడు. మిగిలిచింది ఒకటే ఇసుక. నేను చెప్తాలే అబ్బా. ఉత్తరాంధ్ర ఊపే వేరు. ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం. ఆ విప్లవం ఈరోజు మొదలైంది. తాడేపల్లి కొంప గేట్లు బద్దలయ్యే రోజులు తొందరలో రాబోతున్నాయి. సిక్కోలు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది. ఒక్కొక్కరిలో ఒక సింహం నాకు ఈరోజు కనపడుతుంది. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి. అరసువెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్య భూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్ర భూమిపై ఈ రోజు నేను ఈ శంఖారావం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. కొంతమంది నాయకులు వచ్చారు, కొంతమంది నాయకులు పార్టీ మారారు, కానీ పార్టీకి నాడు నేడు ఎప్పుడు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ రోజు జగన్ పరిస్థితి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, సొంత పార్టీ ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. కనీసం ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసారే, ఒక్కసారి నా ప్రత్యేక హోదా గురించి అడిగాడా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మొన్న లోక్సభలో 22 ఎంపీలు గెలిపించారు. రాజ్యసభ ద్వారా 9 మంది ఎంపీలు ఉన్నారు. అంటే 31 ఎంపీలు ఉన్న పార్టీ ఈ రోజు కేంద్రంలో మన తరపున పోరాడట్లేదు. సొంత పార్టీ ఎంపీలు చెప్తున్నారు 25కి 25 ఎంపీలు అడిగాడే, ఇప్పుడు 31 ఎంపీలు ఉంటే అది ఆయన కేసులు మాఫీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు మమ్మల్ని. వాళ్ళ సొంత పార్టీల ఎంపీలే అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని. ఎన్నికల ముందల ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. దాదాపు 200 వారాలు దాటింది, ఇప్పటికీ సిపిఎస్ రద్దే చేయలేదు. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంకా మేము పోటీ చేయము, బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా ప్రజలందరూ ఆలోచించాలా,
2 నెలల ఎన్నికలు వస్తున్నాయి. మనం కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. జగన్ ప్రపంచంలో లేని కొత్త స్కీమ్ తీసుకొచ్చాడండి. అదే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ స్కీమ్. ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చెత్త అని తేల్స్తాడు. ఆ చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా, మన ఇంటి చెత్త పక్కనోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అవుతుందా? అలాంటిది పక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యే అని తేల్చి చెప్పిన తర్వాత మన నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతుందా అని ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. బాబాయిని చంపింది ఎవరు? బాబాయిని చంపింది ఎవరు? జగన్. పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు? జగన్. ఎన్నికల ముందల మన పైన అనేక ఆరోపణలు చేశాడు. కానీ ఇప్పుడు ఎవరు రక్త చరిత్ర? అది జగనాసుడ రక్త చరిత్ర. ఏకంగా చార్జ్ షీట్ లో A8 గా సొంత పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు. రేపో మాపు A9 గా జగన్ కూడా చేరబోతున్నాడు. ఎన్నికల ముందర అనేక డ్రామాలు వేశాడు. సొంత కార్యకర్త చేత పొడిపించుకున్నాడు కోడి కత్తి తీసుకుని. ఆ ఆరోపణ మన పైన తోశాడు. అవన్నీ ఇప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా, రెడీనా? జగన్ రోజు ఏం తింటాడు? జగన్ రోజు ఏం తింటాడు? ఒక నిమిషం. మొదటి ఆప్షన్ అన్నం, రెండో ఆప్షన్ బిర్యానీ, మూడో ఆప్షన్ ఇసుక. చేతులు పైకెత్తి చూపించండి. ఏ ఆప్షన్? మూడో ఆప్షన్. తెలుగుదేశం పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇసుక 1500 రూపాయలు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలకి పెరిగిపోయింది. ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు పందికొక్కులాగా ఇసుక తింటున్నారని. ఇసుక ద్వారా ఈ జగన్ రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు. అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 5400 కోట్ల రూపాయలు ఒక ఇసుకలో దోచేస్తున్నాడు ఈ జగన్. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ జగన్ కి 2 బటన్లు ఉంటుంది. బల్ల పైన ఉన్న బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసి వస్తాడు, ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. ఎవ్వరు ఊదతండి. ఊదితే అమ్మాయితో గాలి పీల్చుతున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, భూమ్ క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ కట్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ మనం గుర్తు పెట్టుకోవాలా. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందించారు. ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా పథకం తీసుకొచ్చారు. దీపం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. చంద్రన బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం.
అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుందాం. అంతేకాదు ఉద్యోగం వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒక పిల్లోడు వెళ్తే 15,000, ఇద్దరు వెళ్తే 30,000, ముగ్గురు వెళ్తే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. మూడోది, రైతన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతన్నని ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం మహిళలకి ఇవ్వబోతుంది. ఇంకా ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానులన్నీ మన జీవితాలతో 3 ముక్కలు ఆటలు ఆడుతున్నారు. ఇక్కడున్న యువతను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? 500 కోట్ల రూపాయలతో ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకునే సమయం ఉంది, కానీ ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి కనీసం ₹1 కేటాయించలేదు. రైల్వే జోన్ కి అవసరమైన భూములు కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందర మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించిన పరిస్థితి. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పెద్దవాళ్ళు ఆనాడు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జగన్ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దాన్ని మేము అడ్డగిస్తాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఆ విశాఖ ఉక్కు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను తెలుపుతున్నాను. ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త పని చేస్తున్నాడు జగన్. ఇద్దరికి ఉత్తరాంధ్రని అప్పగించాడు. ఆ ఇద్దరు పేర్లు, ఒకటి విజయసాయి రెడ్డి, ఇంకొకటి పేరు వైవి సుబ్బారెడ్డి. వాళ్ళిద్దరు పంది కుక్కల్లాగా ఈరోజు ఉత్తరాంధ్రాన్ని దోచేస్తున్నారు. ఎక్కడ భూమి దొరికితే అది కాజేయాలనుకుంటారు. ఎవరు మైన్ కంపడితే అది ఎట్లా తీసుకోవాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటి చెప్తున్నా, 2 నెలల్లో మేము వస్తున్నాం, మొత్తం కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళిద్దరికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా రామ్ తీర్థంలో కూడా చూసాం, శ్రీరాముడు తల నరికేసి ఎక్కడో పడేశారు. ఇప్పటికి దాని వెనకాల ఎవరున్నారో తేల్చి చూపించలేదు ఈ ప్రభుత్వం. మీరందరూ ఓపిక పట్టండి, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో దాని వెనకాల ఎవరున్నారో శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మళ్ళీ నేను హామీ ఇస్తున్నాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు దాదాపు 60 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని నేను గుర్తు చేస్తున్నా. మొదటిది, పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాడా అని ప్రజల్ని ఆలోచించమంటున్నా. వంశధార, తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. ఏకంగా నాగవల్లి కరకట్టు పనులు కూడా స్పీడ్ చేస్తా అన్నాడు. అక్కడ కనీసం ఒక తట్ట మట్టెట్టారా అని ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, ఆసుపత్రులు కానివ్వండి, అంతెందుకు ఉద్దానం ప్రాంతంలో డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014 నుంచి 2019 వరకు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని మనం అద్భుతంగా అభివృద్ధి చేశాం. ఆనాడు లక్ష్మీదేవమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 నెలలు ఆమె కష్టపడి 1,200 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆమె నాడు చేపట్టాం. హాస్పిటల్ నిర్మించాం, స్కూల్ భవనాలు కట్టాం, కాలేజీలు ఏర్పాటు చేశాం, బీసీ సోదరులకి ప్రత్యేకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం. ఇంకా రోడ్లు, డ్రైన్లు, టిట్కో ఇల్లు,
ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. అయినా కూడా 2019లో మనం ఎందుకు ఓడిపోయాం? ఇది ప్రతి కార్యకర్త ఆలోచించాలి. మనం చేసిన మంచి కార్యక్రమాలు మనం చెప్పుకోలేకపోయాం. ఒక ధీమాతో ముందరికెళ్ళాం. ఇంత మంచి పనులు చేస్తున్నామే, ప్రజలు చూస్తున్నారే, పర్వాలేదు వాళ్ళు మనం ఓటేస్తారని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, మనం మర్చిపోయాం. అందుకే ఇక్కడ ఉన్న కార్యకర్తలు నేను కోరుతున్నా, అందరం ప్రజల్లోకి వెళ్ళాలా. ఈ 2 నెలలు మనం కష్టపడాలి. ఈరోజు మన నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఏకంగా మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ కొడుకు ఇసుక దోపిడి తప్ప మీరు నియోజకవర్గానికి చేసింది ఏంటి? నేను సవాల్ ఇస్తున్నా. మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో వైట్ పేపర్ విడుదల చేసానికి సిద్ధంగా ఉన్నాం, మీరు విడుదల చేసానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. అంతెందుకు, టైం డేట్ చెప్పండి, చర్చకి మేము వస్తాం, మీరు వస్తారా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజకవర్గాన్ని అంత అభివృద్ధి చేశాం, అదే ఇప్పుడు మంత్రి గారు వస్తే నియోజకవర్గం ఎలా ఉండాలి, రూపురేఖలు మారాలి. కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలు ఇక్కడ ఉన్న మంత్రి గారు పూడ్చే పరిస్థితిలో లేరు. ఇంకా పెద్ద ఎత్తున సావిత్రిపురం దగ్గర 23 ఎకరాలు ఈయన కుటుంబ సభ్యులు కలిసి అక్కడున్న భూమిని కూడా కొట్టేశారు. ఇక్కడున్న యువతకి నేను ఒక హామీ ఇస్తున్నా, 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. గతంలో అనంతపూర్కి కియా మోటార్స్ ఎట్ట తీసుకొచ్చామో అదే విధంగా మన ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇక్కడ ఒక సెజ్ ఏర్పాటు చేస్తాను. అసలు సిక్కోలంటే కష్టపడే మనుషులు. అమరావతిలో ఎక్కడ కన్స్ట్రక్షన్ పని జరుగుతుంటే అక్కడ సిక్కోలు ఉంటారు. అంతెందుకు, హైదరాబాద్ లో ఎవరన్నా ఇల్లు కానీ కాంప్లెక్స్ కడితే అక్కడ పనిచేసేది మన సిక్కోలు. అలాంటిది ఇక్కడ అవకాశాలు నేను కల్పిస్తా. మన ప్రాంతంలోనే మన ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుతున్నాను. ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళానికి ఒక ఐటీ కంపెనీ పెడతాను ఒక వ్యక్తి వస్తే పక్కనే భూమి కూడా కేటాయించా. మన కోడిగుడ్డు మంత్రి కనీసం వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి పరిశ్రమ కూడా ముందలు తీసుకెళ్ళా. ఎవరో కోడిగుడ్డు మంత్రి మర్చిపోయినారా? మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన. అలాంటి కోడిగుడ్డుల మంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తారో ఒక్కసారి మనం అందరం ఆలోచించాల. ఇంకా పెద్దలు ఒక విషయం కోరారు, ఆర్మీలో మిలిటరీలో పెద్ద ఎత్తున సిక్కోళ్ళు ఉంటారు, బాగా కష్టపడతారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇతర నాయకుల్ని కలిసేదానికి వెళ్ళా. అక్కడ వాళ్ళకి బాడీ గార్డ్స్ అంతా సిక్కోళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టారు. వాళ్ళు కూడా అక్కడ కోరారు, అయ్యా మేము రిటైర్ అయిన తర్వాత ఊరికి వెళ్తే మాకేమీ రావట్లేదు, మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని వాళ్ళు కోరారు. తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకి ఒక నూతన ఉత్తేజం. అసలు మనం ఒక యూనివర్సిటీ, మన పార్టీ ఒక యూనివర్సిటీ. తెలంగాణలో 2 ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ ప్రాడక్టులు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. దేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరన్నా అడిగితే మొదటి పార్టీ గుర్తొచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి అందించాం. కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా 2019 నుంచి 24 వరకు మన పైన వైకాపా కార్యకర్తలు నాయకులు అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా మనం వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు.
నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, కానీ నేను తగ్గేదే లేదు. కార్యకర్తలందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఎవరైతే 2019 నుంచి 24 వరకు ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. మన పార్టీలో రికార్డు ఏంటో తెలుసా? ఎవరిదో తెలుసా? తాడిపత్రి మాజీ శాసన సభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది. ఆయనకి ఇప్పటికీ ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? సెంచరీ, 100 కేసులు. ఆయన భయపడుతున్నాడా? భయపడట్లేదు. ఏం చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టారు. మొదటి రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ములాఖాత్కి వెళ్ళి కలిసినప్పుడు చాలా బాధేసింది. నా కళ్ళంట నీళ్ళు వచ్చింది. దానికి కారణం ఒకటే, ఆయన ఉంటున్న బ్యారెక్ కట్టింది ఆయన, మేము ములాఖాత్ చేసిన రూమ్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అరెస్ట్ చేసిన రోజు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 300 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. ఇప్పుడు 27 కోట్ల కుంభకోణం అంటారు. వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ కోటే చీపో, ఇది ఒక పనికిమాల ఛార్జ్ షీట్ అని తిరస్కరించే పరిస్థితి. ఈ సభాముఖంగా చెప్తున్నా, మై డియర్ జగన్, టైం డేట్ ను ఫిక్స్ చేయి. మీ అవినీతి ఆరోపణల పైన, మా నాయకుడు అవినీతి ఆరోపణల పైన చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ రెడ్ బుక్ లో రాశా. ఈ రెడ్ బుక్ డిమాండ్ బాగా పెరిగిందబ్బా. కోర్టులో కేసేశారు తెలుసా నా పైన. లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు, లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని కోరారు. అరే నేను ఇక్కడనే నిలబడ్డానయ్యా. నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు? నేను తప్పు చేస్తుంటే ఇక్కడి నుంచే జైలుకు పంపించు. ఒక క్రమశిక్షణతో బతికిన వ్యక్తిని, మా తాతగారు అంత మంచి పేరు వస్తుందో రాదో తెలీదు, మా నాన్నగారు అంత మంచి పేరు వస్తుందో రాదో తెలియదు, కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు మటుకు తీసుకురానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాం. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ పార్టీ, మండల పార్టీ, కేఎస్ఎస్ సభ్యులందరూ నేను కోరుతున్నా, ప్రతి బూత్ కి ఒక కిట్ ఇచ్చాం. రాము కిట్ తీసుకురా. ఆయన ఎంట్రీకి ఆయన బిక్కుంటున్నాడు లేబ్బా. ఇలా క్లస్టర్, యూనిట్ బూతులకి కిట్ ఇస్తున్నాం. ఆ కిట్లో 25 బంచ్ మనం ఇస్తున్న బాబు సూపర్ 6 హామీలు 25 ఒక్కొక్క కిట్లో ఉంటుంది. ఇది అయిపోయిన వెంటనే ప్రతి బూత్ కి ఇట్లా 10 పంపిస్తాం. అంటే 250 క్యాలెండర్లు మీకు ఇస్తాం. ఇది ప్రతి గడపకి తీసుకెళ్ళండి. మన ఇచ్చిన హామీ ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంతేకాదు ఆగబ్బా, రే ఒక్క నిమిషం, ఇంకా అవలేదు, ఆగండి. అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్డు ఇస్తున్నాం. ఈ కార్డు జోబులో పెట్టుకుని తిరగండి. ఈ 2 నెలలు మీరు ఎక్కడికి వెళ్ళినా బాబు సూపర్ 6 గురించి వివరించండి. టీ షాప్కి వెళ్ళినా చెప్పండి, పెట్రోల్ బంక్ వెళ్ళినా చెప్పండి. వాళ్ళకి వాలంటీర్స్ ఉన్నారు, కానీ మనకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మనం ఒక్కసారి మాట్లాడుతూ మొదలు పెడితే ఎవ్వరు మనం ఏమి చేయలేరు. కిట్లో సైకిల్ కూడా ఇస్తున్నాం. నేను ఎట్లయితే పెట్టుకుని తిరుగుతున్నానో మీరు కూడా పెట్టుకుని ప్రతి గడప తొక్కాలని ఈ సభాముఖంగా నేను ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలని కోరుతున్నాం. గతంలో బాధుడు చేశాం. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి అని చేశాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేశాం. ఎవరు బాగా చేశారు, ఏ బూత్లో బాగా జరిగిందో ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒకటే చెప్తున్నా, సీనియర్ని గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, మిడిల్ లీడర్షిప్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళనే ప్రోత్సహిస్తా. ఎవరైతే వాళ్ళ బూత్లో బాగా పనిచేస్తారో వాళ్ళనే ప్రోత్సహిస్తా.
నా చుట్టూ మీరు ఎన్ని ఎక్కువసార్లు తిరిగితే అన్ని తక్కువ అవకాశాలు వస్తాయి. పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి గడపకి బాబు సూపర్ 6 తీసుకెళ్ళండి. నేను నేరుగా మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ అన్న ఆంధ్రాకి రావాలని ప్రయత్నించాడు. ఆనాడు ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా విమానం పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలనుకుంటే బార్డర్లో ఆపి దాదాపు 3 గంటల సేపు ఆయన రోడ్డు మీద పడుకునే విధానం చేసింది ఈ ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు. చంద్రబాబు గారు ఆయన కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని ఆనాడే ఆయన నిర్ణయించాడు. సైకో పోవాలి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం రావాలని. అందుకే మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి వైకాపా పేటీఎం బ్యాచ్ రెడీగా ఉంటాయి. వీళ్ళు పెళ్లి చేయలేరు కానీ ఉన్న పెళ్లి చెడగొట్టేదానికి సిద్ధంగా ఉంటారబ్బా. 5 రూపాయలు ఇస్తే చాలు ఏదంటే అది పెడతారు పోస్టులు. గలీజు నాయలు అసలు చిల్లర బచ్చాలు. అసలు వాళ్ళకు కూడా సిగ్గుండాలి ఆ పార్టీలు ఎలా ఉన్నారా అని. సో మన మధ్యలో కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తప్పుడు ప్రచారం తీసుకుని మనం ఎవరు గొడవల్లోకి దిగకూడదు. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ, గురుగారు సొంది కులస్తులు నన్ను ఆల్రెడీ కలిశారు, నాకు అర్జీ కూడా ఇచ్చారు. తప్పనిసరిగా మనం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పరిశీలిస్తాం. ఓబీసీ విషయం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. ఎంపీ గారిని గెలిపించండి, మంచి మెజార్టీ గెలిపించండి. మన అనుకున్న ప్రభుత్వమే కేంద్రంలో ఏర్పడబోతుంది. తప్పనిసరిగా చేర్పించే విధంగా మనం ఒత్తిడి తీసుకొస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్. ఇప్పుడు ఎక్కడున్నారు అక్కడనే ఉండండి. ఇప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ గుండె మీద చేయి పెట్టుకోండి. అందరూ గుండె మీద చేయి పెట్టుకోవాలి, ఇలా అనాలి. అది ఎవరు పేరు వాళ్ళతో అనుకుని నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు
ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సాంగ్ It's about time to break it down. సీమ చెల్లెమ్మ అక్కల చిన్నమ్మ